కాక తన అద్వితీయ కుమారుని వాని యందు విశ్వాసం ఉంచు వారిని నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. హల్లెలూయా. అంటే ఇప్పుడు ముందుగా దేవుడే మనకు తన కుమారుని అనుగ్రహించినాడు. హల్లెలూయా. అయితే దేవుడే మనల్ని ముందుగా తన కుమారుని ఆలకించినప్పుడు ముందుగానే దేవుడు తన కుమారుని మనకు అనుగ్రహించాడు. అంటే మొదటిగా దేవుడే మనకి ఇచ్చింది, మనం ఇవ్వడం కాదు, కానీ దేవుడే మనకు ఆయన ఇస్తున్నాడు. మొదటిగానే దేవుడు ఆయనను మనకి అనుగ్రహిస్తున్నాడంట. అంటే మనం ముందుగా దేవుని అడగాలి. ఏదైతే మనకు ఏమి లోటు ఉన్నప్పుడు, దేవా నువ్వు మాకు దయచేయండి, ఎందుకంటే నీ సొంత కుమారునే మాకు అనుగ్రహించినాడు. దేవుడు లోకంలో ఎంతో ప్రేమించి తన కుమారుణ్ణి మొదటిగా మనకు దయచేశాడంట. అంటే మొదటిగానే మన కుమారుని అనుగ్రహించాడు. హల్లెలూయా. అంటే మొదటిగానే దేవుడు ఫస్ట్ నీవు ఇచ్చినావు ఆ దేవునికి, దేవుడే నీకు ఇచ్చినాడు. మొదటిగా దేవుడే మనకి ఇచ్చాడు. అంటే దేవుడు మనల్ని ప్రేమించి తన సొంత కుమారుని అనుగ్రహించాడు. మరి మనం ఏమిస్తున్నాం దేవునికి? మనం దేవుని కూడా ఇచ్చినట్లయితే ఇంకా దేవుడు గొప్పగా మనల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి దేవుడు మనల్ని ఏ ఆశించకుండానే మొదటిగానే మనకి దేవుడు ఇచ్చినాడు. ఏదైతే ఇచ్చిండో దానికి బదులుగా మనం ఏమేమి ఇవ్వలేం, కానీ మన సామర్థ్యాన్ని బట్టి మనము దేవునికి ఇచ్చేవారమై ఉండాలి. హల్లెలూయా. లూకా సువార్త 6:38. లూకా సువార్త 6:38. లూకా సువార్త 6:38. కాబట్టి మీ తండ్రి కనికరం గలవాడై ఉన్నట్లు 38 6:38 6వ అధ్యాయము లూకా సువార్త. క్షమించుడి అప్పుడు మీరు క్షమింపబడుదురు, ఇయ్యుడి అప్పుడు మీకు ఇయ్యబడును అనిచి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురు ఆ కొలతతోనే కొలవబడును. అంటే ఎంత ఇస్తారు మీరు దేవునికి? ఎంత ఇవ్వగలుగుతారు? ఎంత ఇస్తే దానికి దేవుడు కొలతగా మీకు అంత ఇస్తాడంట. హల్లెలూయా. క్షమించుడి అప్పుడు మీరు క్షమింపబడుదురు, ఇయ్యుడి అప్పుడు మీకు ఇయ్యబడును అనిచి కుదిర్చి దిగజారునట్లు మీ నిండు కొలతతో మనుషులు నీ ఒడిలో కొలుతురు. అంటే ఇక్కడ దేవుడు ఇచ్చుట గురించి, ఎవరైతే ఇస్తారో వారికి నేను రెండంతలుగా ఇస్తానంటున్నాను. నువ్వు ఎంత ఇస్తే అంతకు రెండంతలు, నువ్వు ఎంత తక్కువ ఇస్తే అంత తక్కువ. ఎంత రెండంతలు ఇస్తే రెండంతలు, 4 అంతలు ఇస్తే 4 అంతలు, 10 అంతలు ఇస్తే 10కి 10. అంటే మనం ఎప్పుడైతే లేమిలో దరిద్రంలో లేవు అంటామంటే లేనప్పుడే మనం ఇచ్చువారమై ఉండాలి. సారెపాతు అనే గ్రామంలో ఒక బీద విధవరాలు ఉంది. ఆమె దగ్గర ఏమున్నాయి? ఒక పిండి గురించి ఏలియా వచ్చి అడుగుతాడు, ముందుగా నాకు అప్పం తీసుకురమ్మంటాడు ఆ కరువులో. అంటే ఆమె దగ్గర ఉన్నది ఒక్క అప్పము. అంటే ఇప్పుడు లేమిలో కూడా ఆమె ఇచ్చిందంట. 2 కాసులు కూడా ఆమె బీదమైనప్పటికీ ఆమెకు ఒక 2 కాసులే, ఆ 2 కాసులను కూడా ఇచ్చింది దేవునికి. అంటే ఇచ్చుట అనేది దేవుడు నువ్వు ఎంత ఇస్తే అంతకు డబ్బులుగా రెట్టింపు కొలతతో కొలుస్తా అంటుడు. హల్లెలూయా. 2 కొరింథీయులు 9:6-8 వరకు. రెండవ కొరింథీయులు 9వ అధ్యాయము 6-8 వరకు. 2 కొరింథీయులు 9వ అధ్యాయము 6-8 వరకు. 2 కొరింథీయులు 9వ అధ్యాయము 6-8 వరకు. కొంచెంగా విత్తున్నావు. నువ్వు ఎంత విత్తున్నావు దేవునికి?
కొంచెంగా విత్తువాడు కొంచెముగా పంట పోయిను. కొంచెంగానే. ఇప్పుడు నువ్వు ఒక వరి వేసినావు, వరిలో నువ్వు ఎంత వేస్తావు? వరి ఒక ఎకరం వరి వేసినావు అనుకో, నువ్వు ఎంత కోసుకుంటావు? ఎకరమా 2 ఎకరాలా? అక్కడ ఏమంటుండు? కొంచెంగా విత్తువాడు కొంచెముగా పంట పోయిను. ఆ, సమృద్ధిగా విత్తువాడు ఆ, సమృద్ధిగా పంట పోయిను. హల్లెలూయా. ఆ, ఈ విషయమై చెప్పవచ్చును. ఆ, 8 వరకు. సనుకొనకయు సనుకొనకయు బలవంతముగా బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇవ్వవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చు వానిని ప్రేమించును, మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారే ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు. ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకిచ్చెను, అతని నీతి నిరంతరము నిలుచును అని వ్రాయబడి ఉన్నది. హల్లెలూయా. ఇంకో వచనం, 10వ వచనం కూడా. విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయు దేవుడు. 2 కొరింథీయులు 9:10. దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి మీరు ప్రతి విషయంలో పూర్ణ ఔదార్య భాగ్యం గలవారగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును. హల్లెలూయా. ఇట్టి ఔదార్యం వలన మా ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును. మా ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును కదా. ఏలైనగా ఈ సేవను గురించిన పరిచర్య పరిశుద్ధుల అక్కరలకు సహాయం కలుగజేయుట మాత్రం కాకుండా అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్తుతుల మూలముగా విస్తరించుతున్నది. ఇక్కడ దేవుడు దేని గురించి మాట్లాడుతున్నట్టే, ఎంతగా ఇస్తారు, ఎంతగా కొంచెం ఇచ్చేవాడు కొంచెం పంట కోసుకుంటాడు, అధికంగా ఇచ్చేవాడు అధికంగా పంట కోసుకుంటాడు. సనుగకను బలవంతం కాక ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకున్న విధంగా ఇవ్వాలి. దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవాడిని ప్రేమించును. అంటే దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదించాలనుకుంటున్నాడు, కానీ మరి ఎక్కడి వరకు మనం ఇస్తామో అక్కడి వరకు దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తాడు. అంటే కొంచెంగా విత్తువాడు కొంచెం పంట కోసుకుంటాడు. అంటే నువ్వు ఎంత ఇస్తావు, ఎంత విత్తుతావు దేవుడికి, ఈరోజు నుంచి ఈ నెల 5వ తారీఖు నుంచి నువ్వు దేవునికి ఎంతగా ఇస్తావు, నువ్వు ఎంతగా పంట కోసుకుంటావు. ఈరోజు 5వ నెల ఈ మొదటి ఆదివారం నుండి సాక్రమెంట్ తీసుకున్నాం. దేవుని ఈరోజు బల్లా కూడా ఉంది కాబట్టి దేవుడు ఏమంటుండు, మీరు ఎంతగా ఇస్తారో అంతగా నేను సమృద్ధిలోని మిమ్మల్ని నడిపించాలనుకుంటున్నాడు. హల్లెలూయా. సమృద్ధిలోకి మీరు వెళ్ళాలి. మీరు బహుగా ఇక్కడ కొంచెంగా విత్తువాడు కొంచెంగా, మరి అధికంగా విత్తుతే అంటే అది నీకే వదిలేస్తుంది దేవుడు. నువ్వు ఎంత ఇచ్చి నువ్వు ఎంతలో వెళ్తావు, నువ్వు ఇక్కడే ఉంటావా, అంతే ఇచ్చి అంతలోనే ఉంటావా, లేకపోతే నీ ఇచ్చుట గురించి నీ విత్తనము నువ్వు ఎంత విత్తుతావో అంతనే విత్తూ ఉంటావు అనుకో, నువ్వు ఎప్పుడు అదే పంట కోసుకుంటావు. ఏమైనా తేడా ఉంటుందా? నువ్వు ఒకవేళ ఎక్కువ పంట వేసినప్పుడు ఏమవుతుంది, ఎక్కువ పంట కోసుకుంటావు. అదేవిధంగా దేవుని రాజ్యంలో కూడా మనం విత్తాలి. ఎప్పుడైతే ఎక్కువగా విత్తామో నెల నెలకు మనం ఇచ్చేది పెరగాలి. మనకి ఎక్కడి నుంచి వస్తుంది, ఎట్లా వస్తుంది, ఈ ఆర్థిక పరిస్థితి ఇది, ఆ విధంగా నేను ఆగిపోతానేమో కదా అనుకుంటాం. కానీ దేవుడు ఏమంటాడంటే నన్ను శోధించాలి మీరు ఇచ్చిన తర్వాత అంటుంటాడు. మలాకి 3:10. ఇచ్చిన తర్వాత ఉట్టి ఉండొద్దు, ప్రభు నీకు ఇస్తే నాకు ఇక్కడ తక్కువ అయింది కదా, మరి నాకు ఇప్పుడు ఏం చేయమంటావు, నాకు ఎక్కడి నుంచి సహాయము, కాకులతో సహాయం పంపించు. నువ్వు పంపించగల దేవుడవు. కాకులతో పంపించింది దేవుడు అక్కడ. మలాకి 3:10. ఒక దేవుడే 3:10 మలాకి. నా మందిరములో ఆహారం ఉండునట్లు, పేజీ నెంబర్ 786. నా మందిరంలో ఆహారం ఉండినట్లు
10వ భాగం మంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల విప్పి పట్టజాలంతా విస్తారముగా దీవెనలు కుమ్మరించదని సైన్యముల అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల. హల్లెలూయా. అక్కడ ఏమంటాడంటే దేవుడు మీరు ఇచ్చిన తర్వాత ఎవరికైనా ఇచ్చినప్పుడు మనం మళ్ళీ బాధపడం. ఎందుకంటే నువ్వు తక్కువ ఇస్తున్నావు కాబట్టి. దేవునికి నువ్వు ఒక 10 లక్షలు ఇచ్చినావు అనుకో, అరే 10 లక్షలు ఇచ్చేసిన అనే ఆలోచన ఉంటుంది. అరే నేను ప్రతిరోజు అదే గుర్తొస్తుంది నీకు. అరే ఏ పని చేసినా కూడా నేను ఎంతో ఇచ్చేసిన, దేవునికి ఎంతో, సంఘానికి ఎంతో ఇచ్చిన అనే తలంపు ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు ఎక్కువ ఇస్తావో అప్పుడే నీకు తలంపు వస్తుంది. కానీ నువ్వు తక్కువ ఇస్తే దేవునికి నువ్వు మర్చిపోతావు. చాలామంది బంగారం ఇస్తారు, బంగారం ఇచ్చి ఎప్పుడు అదే గుర్తుంటుంది. ఎందుకు బంగారం గుర్తుంటుంది? నీ ఆస్తి ఎక్కడుందో నీ హృదయం ఎక్కడ ఉంటుంది. మన నీ హృదయము దేవునికి ఇస్తావు అంటే నీ యొక్క ఆస్తిని నువ్వు దేవునికి ఇస్తున్నావా? నీ దేవునికి నీ ఆస్తిని ఇస్తే నీ హృదయం ఇచ్చినట్లే. హల్లెలూయా. అంటే నీ హృదయాన్ని నువ్వు ఇవ్వట్లేదు దేవునికి. నువ్వేమంటున్నావు? నేను నా హృదయాన్ని ఇస్తా అంటున్నావు కానీ డబ్బులు ఇస్తలేవు. అంటే నువ్వు డబ్బులు ఇవ్వట్లేదు అంటే నువ్వేం చేస్తున్నావు? దేవునికి హృదయాన్ని ఇవ్వడం లేదు. కాబట్టి మనం దేవునికి ఏం చేయాలి? మన హృదయాన్ని, నీ ఆస్తిలో భాగాన్ని ఇచ్చి యెహోవాను ఘనపరచుడి. అప్పుడు ఆకాశ వాకిట్లను తిప్పి పట్టజాలంతా పంటను కుమ్మరిస్తా అంటుండు. కాబట్టి ఈ రోజు నుంచి నీవు ఇచ్చుట అనేది ఎప్పుడు ఆపొద్దు. ఈ రోజు నుంచి నువ్వు చూసుకోవాలి. డే బై డే ఇంక్రీజ్ కావాలి. డే బై డే అధికంగా విత్తి ఎక్కువగా పంట కోసుకోవాలి. హల్లెలూయా. ఈరోజు నుంచి ఇస్తారా? మర్చిపోతారా? మర్చిపోతే అది తక్కువగా విత్తువాడు తక్కువగా పంట కోసుకుంటాడు, ఎక్కువగా ఇచ్చేవాడు ఎక్కువ పంట కోసుకుంటాడు. సామెతలు 11:24. సామెతలు 11:24-25. సామెతలు 11:24. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు. తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు. అంటే ఇక్కడ ఇద్దరు ఉన్నారు. కొంతమంది ఏం చేస్తున్నారు? వెదజల్లి అభివృద్ధి పొందుతున్నారు. ఇచ్చినా కూడా వాళ్ళకి మిగులుతూనే ఉంది. ఇస్తున్న కొద్దీ వారి ఆస్తి ఇంకా పెరుగుతూనే ఉంది. అంటే ఇచ్చుట ద్వారా నీవు కోల్పోవు. నువ్వు ఎప్పుడైతే ఇస్తావో నీకు ఆటోమేటిక్గా నీకు ఇచ్చుట అనేది ఒక రూలు. అర్థమైందా? ఒక రూల్ అనమాట. నువ్వు ఇస్తే నీకు రావాల్సిందే. నువ్వు పని చేస్తే పనివాడు జీతమునకు అర్హుడు. అదేవిధంగా ఇచ్చువాడు కూడా పొందుకోవడానికి అర్హుడు. హల్లెలూయా. నువ్వు పొందుకోవాలంటే నువ్వు ఇవ్వాలి. నువ్వు ఇస్తేనే నువ్వు డిమాండ్ చేస్తావు. నువ్వు పని చేస్తేనే డిమాండ్ చేస్తావు. నువ్వు పని చేసినా నేను ఇచ్చినా నాకు రావాల్సింది ఇది నాకు రావాలి అని నువ్వు దేవుని దగ్గర డిమాండ్ చేసి అడగాలి. అందుకే అంటుండే ఇక్కడ వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు. అంటే లేమికి ఎందుకు వస్తున్నారు అంటే వారు తగిన దానికన్నా తక్కువ ఇస్తున్నారు. అంటే 10% కన్నా తక్కువ ఇచ్చినావు అనుకో నువ్వు, అప్పుడు నువ్వు ఏమి ఇస్తున్నావు? తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు. లేమి ఎందుకు వస్తుంది? తగిన దానికన్నా 100 రూపాయలు ఇవ్వాలనుకో, నువ్వు 90 రూపాయలు ఇస్తున్నావు. ఇచ్చినట. ఇప్పుడు దేవుడు ఏమంటాడు? ఒక మంచి పొటేలు తీసుకురండి, మచ్చలేనిది, మంచి దూడని తీసుకురమ్మంటాడు దేవుడు. మరి వాళ్ళేమో మచ్చలున్న తీసుకొచ్చారు అనుకో, అప్పుడు దేవుడు అంగీకరిస్తారా? వారు అంగీకరించాడు. ఎందుకు? వారు తక్కువ ఇచ్చారు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చారు కాబట్టి నీవు కూడా ఏం చేయాలి? తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి రావద్దు. ఎంత ఇవ్వాలో అంతనే ఇవ్వాలి. 24-25. ఔదార్యం గలవారును పుష్టి నొందుదురు. అదే వచనం దాని కిందనే ఉంటుంది. 24-25. 11-24-25. 11-25-24 అట్లా అదే వచనంలో కింద ఉంటుంది వచనం. ఔదార్యము గలవారు పుష్టి నొందుదురు. ఔదార్యం అంటే ఇచ్చువారు, వాళ్ళు తృప్తి పొందుతారు.
నీళ్లు పోయి వారికి నీళ్లు పోయబడును. హల్లెలూయా. ధాన్యం బిగబట్టు వానికి జనులు శపించెదరు, దానిని అమ్మువాని తల మీదికి దీవెన వచ్చును. అంతే. ఇక్కడ ఏం రాస్తున్నా అంటే ముందుగా నీళ్లు పోయి వారికి 24, 25 ఔదార్యం గలవారు పుష్టినందురు, నీళ్లు పోయి వారికి నీళ్లు పోయబడును. ధాన్యము బిగబట్టు వానికి జనులు అంతే 25 వరకే. నీళ్లు పోయి వారికి నీళ్లు పోయబడును. అంటే నీవు నీళ్లు పోస్తున్నావా? నీళ్లు పోయబడతలేదంటే నీకు నీళ్లు పోయబడతలేవు, నాకు వస్తలేదు అంటే నువ్వు ఇచ్చివారు ఉన్నావా? ముందు జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు ఇస్తున్నావా ప్రతిరోజు దేవునికి? నీ ప్రార్థన ఇస్తున్నావా? నీ యొక్క సమయాన్ని ఇస్తున్నావా? నీ ఆస్తిలో భాగం ఇస్తున్నావా? నీకు రావాల్సిన జీతంలో నుంచి దేవునికి ఇస్తున్నావా? ఇస్తున్నారు అంటారు, మళ్ళీ మర్చిపోతారుగా. ఇస్తున్నామంటారు, మళ్ళీ మర్చిపోతారు. అంటే అపవాది ఏం చేస్తాడు? మర్చిపోయేటట్టు చేస్తాడు. కాబట్టి దాని గురించి ప్రతిరోజు నేను ఇవ్వాలి ప్రభు అని ప్రార్థన చేసుకోవాలి. మనం ఫస్ట్ మొదటిగా మనం ఇచ్చేవారమై ఉండాలి. దేవుడు మనకి మొదటిగా తన కుమారుని ఇచ్చినాయే లేదా? 3:16 మరి కుమారుని ఇచ్చినప్పుడు మరి మీరెందుకు వెనుతీస్తున్నారు? ఎందుకు ఇవ్వడానికి దేవుడికి భయపడ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? అనే ఉంటుందో ఉండదో పోతుందేమో. కానీ దేవుడు ఏమన్నాడు? నాకు ఇచ్చి మీరు శోధించినట్లయితే ఆకాశ వాక్యాలను విప్పి పటజాలంత సమృద్ధి నేను కుమ్మరిస్తా అంటున్నాను. అంటే మనం ఎప్పుడైతే ఇచ్చి శోధించాలి, ఇచ్చి మనము దేవుని అడగాలి. తన సొంత కుమారుని అబ్రాహాము తీసుకెళ్తాడు మీది పైకి, తెలుసు కదా. దేవుడు ఏమంటాడు? తన కుమారుని బలి ఇమ్మంటాడు. ఒక కుమారుని నువ్వు నాకు బలి అంటాడు. అప్పుడు మొరియా కొండ మీకు తీసుకెళ్తాడు. అప్పుడు పైకి వెళ్ళేటప్పుడు అడుగుతాడు, కుమారుడు అడుగుతాడు, ప్రభా తండ్రి మరి గొర్రెపిల్ల లేదు కదా, మరి ఎవరిని బలి ఇస్తావు అని అడుగుతాడు. అడగంగానే ఇస్సాకుతో ఏమంటాడంటే, నువ్వు భయపడకు, దేవుడే మనకు అక్కడ ఏర్పరుస్తాడు అన్నాడు. హల్లెలూయా. పోయిన తర్వాత కుమారుని ఆ బలిపీఠం మీద పడుకోబెడతాడు. పడుకోబెట్టి ఇట్లా చంపని పోతున్నప్పుడు దేవుడు పైనుంచి పిలిచి, నీ సొంత కుమారుని ఇవ్వడానికి నీవు ముందుకు వచ్చినావు కాబట్టి నీ విశ్వాసాన్ని చూసినా, అంటే నీ విశ్వాసాన్ని చూసిన దేవుడు. అంటే నువ్వు ఇస్తున్నావా? నీకు ఏదైతే ఇష్టమో, నీకు ఏదైతే ఆస్తి అంటావో, ఏదైతే నీ హృదయం ఉందో దాన్ని ముఖ్యంగా ఆ విషయంలో నువ్వు దేవునికి ఇస్తున్నావా? అప్పుడు దేవుడు ఆ పొటేల్ని అక్కడ చూపిస్తాడు. ఆ ఒక మందలో ఒక పొటేలు ఉంటాయి అక్కడ, ఆ చెట్లలో పొటేలు ఉంటాయి. ఆ పొటేలు తీసి అప్పుడు బలిస్తాడు. అంటే దేవుడు అక్కడ సమకూర్చిండు. నువ్వు దేవునికి ఎప్పుడైతే ఇస్తావో దేవుడు నీకు సమకూరుస్తాడు. అంటే మొదటిగా ఆయన తన సొంత కుమారునే ఇచ్చిండు. విత్తువానికి విత్తనమును, ఇందాక చదువుకున్నాం కదా, విత్తువానికి విత్తనమును, ఇందాక వచనం చదువుకురుగా. రెండో కొరింథీయులు 9:6 విత్తువానికి విత్తనమును. 2 కొరింథీయులు 9:6 కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమై చెప్పవచ్చు. 10వ వచనం. అని విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి మీరు ప్రతి విషయంలో పూర్ణౌదార్యము గలవారగుటకు మీ నిమిత్తమును. హల్లెలూయా. అంటే ఇక్కడ విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపజేయును. హల్లెలూయా. అంటే నీవు ఇయ్యడానికి దేవుడే ఆ విత్తనము నీకు ఇస్తాడు. కాబట్టి ఆ విత్తనమును నువ్వు ఏం చేయాలి? దేవుడి రాజ్యంలో విత్తాలి. ఎన్ని విత్తాలి? తగిన దానికన్నా తక్కువ వేయదు. తగిన దానికన్నా తక్కువ విత్తితే నువ్వు ఏమవుతావు? నీ జేబులలో లేమి చూస్తావు. అందుకే అక్కడ ఏముంటుంది జేబులో? మీరు ఇస్తున్నారు కానీ మీ పంటను తినేసే పురుగులు వస్తున్నాయి అంటాడు. ఎందుకు? వారు ఇచ్చిన దానికన్నా తక్కువ ఇస్తున్నారు. ఇప్పుడు విత్తనాలు ఎన్ని తక్కువ ఇస్తున్నారో అంత తక్కువగా వాళ్ళు పంట కోసుకుంటారు. నువ్వు ఎక్కువగా విత్తితే ఎక్కువగా పంట కోసుకుంటావు. హల్లెలూయా. అపోస్తులు 20:35 అపోస్తుల కార్యములు
20 అధ్యాయము 30 వచనం, 35 వచనం, 20, 35, 124 పేజ్ నెంబర్, 124 పేజీ నెంబర్. అపోస్తులు 20 అధ్యాయము 35 వచనం. మీరును ఇలాగూ ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలననియు పూచుకొండ కంటే మీరును ఆ, ఇలాగూ ప్రయాసపడి ఇలాగూ 35 బలహీనులను సంరక్షింపవలనని పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువు యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసి కొనవలనని అన్ని విషయంలో మీకు మాదిరిగా చూపుతుందని చెప్పాను. హల్లెలూయా. అంటే ఇచ్చుట అంటే పుచ్చుకొనుట కంటే ఇచ్చుట మేలు అని దేవుడు చూపించినట్ట మాదిరిగా. మనం ఇచ్చుట వారమై ఉండాలి. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట మేలు, ఇచ్చుట ధన్యమట. ఇస్తే నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు ఇతరులకి. దేవునికి ఇచ్చినట్లయితే నువ్వు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటావు. హల్లెలూయా. ఫిలిప్పీలు 3:20, ఫిలిప్పీలకు రాసిన పత్రిక. సమయాన్ని ఇవ్వాలి. చాలా మంది సమయం ఇయ్యరు, రోజంతా అన్ని పనులు చేసుకుంటారు కానీ ఒక గంట సేపు కూడా దేవుడికి ఇయ్యరు. 3:20-21. మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. హల్లెలూయా. అంటే మన పౌరస్థితి ఎక్కడుంది? పరలోకమందున్నది. ఇక్కడ ఇండియాలో ఏమంటారు? సిటిజన్. నువ్వెవరో పరలోకానికి సంబంధించిన వారు. ఇక్కడ దేశంలో దీనికి దేశానికి నీ పౌరస్థితి ఎక్కడ? దేశం. ఈ దేశం పౌరస్థితి అంటారు. ఏ దేశ పౌరుడివి నువ్వు? ఇండియా. అమెరికా నుండి వచ్చిన వాళ్ళు అమెరికా పౌరసత్వం అక్కడ వాళ్ళది. ఇక్కడ ఏమంటుండు? మన పౌరస్థితి ఎక్కడుందట? పరలోకమందు. హల్లెలూయా. అంటే మనం ఎవరము? పరలోక దేశానికి మనము పౌరసత్వం మనది. పరలోక పౌరసత్వం. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఇప్పుడు మన పరలోకంలో మనకు ఒక ఆధార్ కార్డు ఉంటుంది. హల్లెలూయా. ఇప్పుడు ఆధార్ కార్డు ఉందిగా ఈ దేశంలో. ఇప్పుడు నీకు ఈ రాష్ట్రంలో నుంచి రావాల్సిన నీకు వస్తాయా? వస్తాయి కదా. ఇప్పుడు ఆధార్ కార్డు. ఇప్పుడు రేషన్ షాప్కి వెళ్ళినా కూడా నీకు రావాల్సిన గవర్నమెంట్ నుంచి ఇల్లులు, ఓన్ హౌజులు ఇవన్నీ అప్లికేషన్ పెట్టుకుంటావు కదా. నువ్వు పెట్టుకుంటే అవన్నీ వస్తాయి. అదేవిధంగా పరలోక రాజ్యం యొక్క నీ వారసుడు నువ్వు అని తెలిసినాక నువ్వు అప్లికేషన్ పెట్టుకుంటున్నావా? పరలోక రాజ్యము తెలిసి ఇప్పుడు నువ్వేమన్నావు? నేను పరలోక రాజ్యం యొక్క పౌరుణ్ణి. నా దేశం ఇప్పుడు ఈ రాష్ట్రం ఉంది. ఈ రాష్ట్రంలో నీకు ఇల్లు కావాలంటప్పుడు నీకు ఇల్లు ఉంటే ఆల్రెడీ ఇల్లు ఉంది అనుకో, ఇల్లు ఇయ్యరు. కానీ నీకు ఇల్లు కావాలంటే అప్పుడు అప్లికేషన్ రాస్తావు. ఒక అప్లికేషన్ పెట్టి ఇచ్చినట్లయితే అవును ఈయనకి ఇల్లు లేదు, అప్లికేషన్ పెట్టిండు, అప్లికేషన్ పాస్ చేయండి అంటారు. అప్పుడు నీకు ఇల్లు వస్తుంది. అదేవిధంగా పరలోక రాజ్యంలో కూడా మనం దేవునికి ఇచ్చుటకు దేవుని రాజ్యంలో ఇస్తూ ఇప్పుడు నువ్వు బిల్లు వేసుకున్నప్పుడు 10 రూపాయల రిసిప్ట్ ఉంటుంది తెలుసు కదా. 10 రూపాయల రిసిప్ట్ చేస్తేనే ఆ రిసిప్ట్ ఏదైతే నువ్వు ఫిల్ చేసి ఆ 10 రూపాయలు కూడా నేను ఇయ్యను, నాకు రిసిప్ట్ వద్దు, ఫ్రీగా నాకు రిసిప్ట్ కావాలంటే ఇస్తారా? ఆ రిసిప్ట్ నువ్వు కొనాలి, 10 రూపాయలు పెట్టి కొని, అప్పుడు 5 లక్షల ఇల్లు నీకు వస్తుంది. అర్థమైందా? హల్లెలూయా. అదేవిధంగా దేవుని రాజ్యంలో కూడా దేవుడు ఏదైతే ఇవ్వాలనుకుంటుండో మనం కూడా ఎంతైతే ఇవ్వాలో దేవుని రాజ్యంలో అంత ఇచ్చి ఆ రిసిప్ట్ ప్రకారం మనం ఇచ్చినట్లయితే మనకు దేవుడు పరలోక సమృద్ధిని, ఆయన ఆకాశవాక్యాలను విప్పి పట్టజాలంత సమృద్ధిని కుమ్మరిస్తాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? అర్థమైందా ఇప్పుడు నీకు ఈ మాట? అర్థమైందా? ఇప్పుడు రిసిప్ట్ ఏ విధంగా అయితే వస్తుందో అదే విధంగా దేవుని రాజ్యంలో కూడా కొన్ని ఉంటాయి. అవన్నిటిని మనం కరెక్ట్గా పాటించినట్లయితే పరలోక సమృద్ధిని మనము, నువ్వు వారసునివి. నువ్వెవరు? ఆ ఒక పౌరసత్వం కలిగిన, పరలోక పౌరసత్వం కలిగిన వ్యక్తి కదా. మరి ఇప్పుడు అప్లికేషన్ పెట్టుకొని పరలోక రాజ్యంలో ఏమేమి ఉన్నాయి అన్ని పొందుకోవాలి కదా.
హల్లెలూయా. హల్లెలూయా. మరి పొందుకోవాలి ఈ రోజు నుంచి. హల్లెలూయా. ఈ రోజు నుంచి, ఈ నూతన నెల నుంచి మనం ప్రతిరోజు ఈ మాటలు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువా, పరలోక వారసులం మేము, పరలోక పౌరస్థితి, మన పౌరస్థితి పరలోకమందున్నది. హల్లెలూయా. పరలోకంలో ఉన్న వ్యక్తి ఇప్పుడు అమెరికాలో ఉన్న వ్యక్తికి వచ్చిన అనుకో, మళ్ళీ అందరూ భయపడతారు కదా, అరే అమెరికా నుంచి వచ్చిండు పెద్ద ఆయన, ఆయన యొక్క స్థితి, ఆయన లైఫ్ స్టైలు, ఆయన ఆస్తి అంత పెద్దగా ఉంటుంది. అదేవిధంగా మనం పరలోకం నుంచి వచ్చిన మనం ఈ లోకంలో పరలోక ఆశీర్వాదములను భూమి మీద చూపించుకోవాలంట. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమేనా? ఫిలిప్పీల తర్వాత యోహాను 12:14 యోహాను 14:2 యోహాను 14:2 యోహాను జాన్ 14:2 14:2 యోహాను 14:2 నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుతున్నాను, మీకు మీరు స్థలం సిద్ధపరచుటకు. వెళ్ళుచున్నాను. అంటే నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యుద్ధ నుండుటకు మిమ్మను తీసుకొని పోదును. అంటే దేవుడు ఏమంటాడు, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. హల్లెలూయా. హల్లెలూయా. అంటే నీకు పరలోకంలో నివాసం ఉందా? ఉంది. మరి భూమి మీద ఉందా? ఉంది. అట్లా దేవుడు ఏం చేశాడంటే, పరలోకం నుంచి నీకు కావాల్సిన ఇల్లు పరలోకంలో ఉందనుకో, భూమి మీద నీకు ఇల్లు లేదనుకో, నువ్వేం చేయాలి? ప్రభువా, నాకు పరలోకంలో నువ్వు ఇల్లు ఇచ్చినావు, నా కొరకు ఇల్లు ఇచ్చినావు పరలోకంలో, మరి నాకు భూమి మీద కూడా ఉండాలి కదా అని నువ్వు అప్లికేషన్ పెట్టుకోవాలి. అప్లికేషన్ అంటే ప్రేయర్, ప్రార్థన. ఇప్పుడు గవర్నమెంట్కి ఏదైతే అప్లికేషన్ పెడతావో, అప్లికేషన్ పెట్టినప్పుడు పరలోకంలో ఉన్న అన్నీ కూడా నీకు వర్తిస్తాయి. అదేవిధంగా ఇక్కడ ఎవరైతే అప్లికేషన్ పెడతారో ఈ గవర్నమెంట్ ఇచ్చే వాటి అన్నిటిని వారు పొందుకుంటారు. హల్లెలూయా. అదేవిధంగా మనం కూడా దేవుని వద్ద నుంచి, పరలోకము నుండి మనం పొందుకునే వారమై ఉండాలి. హల్లెలూయా. రెవల్యూషన్ 21:1-4 రెవల్యూషన్ 1, ప్రకటనలు 21:1-4 వరకు. ప్రకటనలు 21:1-4 వరకు. రెవల్యూషన్ ప్రకటనలు 21:1-4 వరకు. లాస్ట్ అధ్యాయం ప్రకటనలు 21 అధ్యాయము 1-4 వరకు. ప్రకటనలు 21:1-4 వరకు. అతడు నేను కొత్త ఆకాశము కొత్త భూమిని చూచితిని. కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమిని గతించిపోయెను. సముద్రము ఇక లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేమును ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని ఎదురుండి దిగివచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురములను వారు ఆయన ప్రజలందరూ. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడైయుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును. మరణం ఇక ఉండదు, దుఃఖమును వేదనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినవి. సింహాసనం నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. అంటే ఇక్కడ పరలోకం గురించి దేవుడు చెప్తున్నాడు. పరలోకము కొత్త ఆకాశము కొత్త భూమి. దేవుడు పరలోకంలో ఏవైతే ఉంటాయో వాటన్నిటిని మనకు కూడా ఇచ్చేవాడిగా దేవుడు మనల్ని సిద్ధపరుస్తుండు. ఇక్కడ ఏం రాయబడి ఉంది? తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచుచుంది. అంటే ఇక్కడ వధువు సిద్ధపడుతుందంట.
పరలోక రాజ్యము వలె సిద్ధపడుతుంది. పరలోక రాజ్యంలో ఏ విధంగా ఉంటారో అలాంటి సమృద్ధి కలిగి, అలాంటి మహిమను కలిగి, అలాంటి శక్తిని కలిగి అలాగా మనము సిద్ధపడాలని ఇక్కడ దేవుడికి రాయబడింది. ఆయన పరలోకంలో ఏ విధంగా అయితే ఉంటారో ఆ విధంగా మనము కూడా ఆయన మహిమను పొందుకొని ఆయన వల్లే మనం ఉండాలని దేవుడు మన ఇక్కడ ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. లూకా సువార్త 23:42 ఈ యొక్క వచనం చదువుకొని ప్రార్థన చేసుకోండి. లూకా సువార్త 23:42. లూకా 23:42-43 వరకు. 23 చాప్టర్ 23 చాప్టర్ 23 లూకా 23:42 ఆయన చూచి యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను. అందుకు ఆయన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. దేవుడు అప్పుడే ఆ వ్యక్తికి ఏమన్నాడు? నువ్వు నాతో కూడా పరలోకంలో ఉండు అన్నాడు. అంటే దేవుడు ఏమడుగుతుండు? వాడేమడిగిండు? పరలోక రాజ్యం ఉందని వానికి తెలుసు. అంటే పరలోక రాజ్యం ఉందని వానికి తెలిస్తేనే వాడు అడుగుతాడా? తెలియకపోతే అడుగుతాడా? అంటే వానికి తెలిసింది ఇక్కడ పరలోక రాజ్యం ఉంది అని నమ్మిండు. అప్పుడు నన్ను పరలోక రాజ్యంలో జ్ఞాపకం చేసుకో అన్నప్పుడు దేవుడు ఏమంటుండు? నీవు నాతో పాటు పరదేశంలో ఉండు. అంటే దేవుడు ఉందని చెప్పి వీడు అడిగిండు, పరలోక రాజ్యములో నేను ఉండాలి అని వీడు అడిగిండు. కాబట్టి దేవుడు పరలోక రాజ్యంని వీడిని అక్కడ తీసుకెళ్ళిండు. నువ్వు పరలోక రాజ్యాన్ని కిందికి రావాలడితే నువ్వు ఆయన అడిగింది చేసిండు. పరలోక రాజ్యం నీకు వెళ్ళాలి నేను అని అడిగిండు. సరే నువ్వు నాతో పాటు పరలోక రాజ్యంకి వస్తావు అన్నాడు. అదేవిధంగా నీవు పరలోక రాజ్యం సమృద్ధిని నేను భూమి మీద చూడాలి అని అడిగితే దేవుడు నువ్వేమైతే అడిగినావో దాన్ని చేసిండు. ఇక్కడ ఏమడిగిన వాడు? నన్ను పరదేశంలో జ్ఞాపకం చేసుకో అన్నప్పుడు దేవుడు పరదేశంలో వాడిని జ్ఞాపకం చేసుకుంటూ నీవు కూడా పరదేశకు వస్తావు అన్నాడు. అదేవిధంగా వాడు ఒకవేళ నాకు పరలోక సమృద్ధిని నేను ఇక్కడ చూడాలి, నాకు ఇక్కడ చూపించు నీ పరలోకాన్ని అంటే చూపిస్తున్న దేవుడు. హల్లెలూయా. అంటే పరలోక సమృద్ధిని దేవుడు మనకు చూపించాలన్నప్పుడు మనం పరలోకానికి మనం విత్తాలి. ఎప్పుడైతే మనం దేవునికి ఇచ్చినట్లయితే పట్టజాలంత సమృద్ధిని దేవుడు మనకి కుమ్మరిస్తాడంట. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని రాజ్యమును కొరకు ప్రార్థన చేసి పరలోక రాజ్యాన్ని మనం భూమి మీద చూసే వారిగా ఉండాలి. అర్థమైంది కదా వాక్యం? మొదటిగా దేవునికి ఇచ్చేవారమై ఉండాలి. తర్వాత దేవుని పరలోక రాజ్యం నుంచి మనం అడగాలంట. ఇక్కడ ఏం రాయబడింది అంటే ఒక గొప్ప మాట రాయబడింది. దేవుని వద్ద నుంచి గొప్పవి ఆశించాలి మనం. సరేనా? దేవుని వద్ద నుంచి మనము గొప్ప విషయాలను ఆశించాలి. గొప్ప విషయాల గురించి మనము ఆశించి ప్రార్థన చేయాలి. దేవుని నుండి గొప్ప విషయాలను ఆశించండి. అర్థమైనా? అంటే నువ్వు దేవుని గురించి ఏం ఆశించాలి? గొప్ప విషయాలు ఆశించాలి. దేవుని కోసము గొప్ప విషయాలను ప్రయత్నించాలి. విలియం కేరీ తెలుసా? విలియం కేరీ అంటే బైబుల్ అన్నిటిని ట్రాన్స్ఫార్మ్ చేసి అమెరికా, యూకే, ఇంగ్లాండ్ నుంచి వచ్చినాను ఇక్కడికి. ఇంగ్లాండ్ అంటే అక్కడ అమెరికా దాటిపోవాలి. అక్కడ నుంచి వచ్చి మన దేశంలో సువార్త ప్రకటించిండు. ఆయన అన్నాడు, దేవుని కొరకు మీరు గొప్ప ఆశించుడి. ఆయన ఎవరు చెప్పులు కుట్టేట ఆయన దగ్గర డబ్బులు ఉంటాయా? పోవడానికి ఇంత దూరం రావడానికి ఉండవు. డబ్బులు లేకపోయినా సరే ఒక భారతదేశము గ్లోబ్ ఉంటాయి కదా, గ్లోబ్ మీద చేతి పెట్టి ప్రార్థన చేసినట, నేను ఈ దేశానికి పోవాలని. అయితే ఒక పాస్టర్ ఇంకొక వ్యక్తి వచ్చి సరే మిమ్మల్ని తీసుకెళ్తాం దేశానికి అనగానే ఇక్కడ దేశాల్లోకి వచ్చినాక అన్ని భాషలు నేర్చుకున్నట్టు ఆయన. హల్లెలూయా. అంటే ఆయన గొప్ప కార్యాలు మనం దేవుని కొరకు చేయాలన్న, మనం గొప్ప కార్యాలు దేవుని నుంచి ఆశించాలి, గొప్పగా మనం దేవునికి ఇవ్వాలి. హల్లెలూయా. అంటే మనం దేవునికి ఇచ్చేవారిగా ఉండాలి. హల్లెలూయా.